హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ వీడియోస్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మేము అరవింద్ బర్త్డే అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళాము. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనకు నిన్న వచ్చిన సిల్వర్ ప్లే బటన్ ఉంది, అది గిఫ్ట్ ఇద్దామని మేము అనుకున్నాం అరవింద్ కి, ఒక సర్ప్రైజ్ లాగా. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అరవిందే మాకు ఒక రివర్స్ సర్ప్రైజ్ అండ్ ట్విస్ట్ ఇచ్చింది, చాలా పెద్ద ట్విస్ట్. అది ఆలోచిస్తుండే ఆల్ ఆఫ్ ఏ సడన్ అరవింద్ వచ్చి నాకు ఏ సెలబ్రేషన్స్ వద్దు, నేను పూర్ పీపుల్ తోటి సెలబ్రేట్ చేసుకుంటా అని అన్నాడు అన్నట్టు. మేడం 50,000 ఇస్తాను, ఫుడ్ సెపరేటే. యాక్చువల్ నేను పోలేదు అరవింద్ బర్త్డేకి, ఎందుకంటే షూట్ ఉండడం వల్ల ఆగిపోయినా. సో నేను కూడా వచ్చినాక వీళ్ళు చెప్తా అంటే నేను చూసినాక ఫుల్ అంటే ఫుల్ సర్ప్రైజ్ అయినా. మంచి ట్విస్ట్ ఉంటది, మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి కంపల్సరీ. ఎందుకంటే మీరు చూసింది అనుకో ఆ ట్విస్ట్ అనేది మీకు కూడా తెలిసి మంచిగా ఫీల్ అవుతారు. సో మా మర్విన్ బ్లాగ్ సబ్స్క్రైబర్ అయినందుకు మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ లో కూడా మెన్షన్ చేయండి. ఏమైనా అందరు రెడీ అయ్యారు, బాగా టీప్ టాప్ తయారయ్యారు, సోకులు పడతారు. చెప్పు ముచ్చట. ఈ రోజు April 4th మర్విన్ వీడియోస్ అరవింద్ బర్త్డే ఈ రోజు. దానికోసమని అందరం కలిసి హైదరాబాద్ పోతాను. సో మా పెద్ద సార్ అన్నట్టు యాక్చువల్ గా బర్త్డే, అంటే మా ఛానల్ ఫౌండర్ అనుకోవచ్చు. మా బుడ్డ అసలు ఎవరు ఇయ్యని గిఫ్ట్ మేము ఇస్తాను అరవింద్. మన ఛానల్ కు ద నంబర్ 1 బూస్ట్ ఆఫ్ అది, అంతే కదా. అంతే, అదొక సర్ప్రైజింగ్. ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది. మనం తమ్నేల్ ఎట్లాగూ పెడతాం, సిల్వర్ ప్లే బటన్ పెడతాం. ఓకే, సర్ప్రైజ్ వాళ్ళకి తెలుసు. తమ్నేల్ చేయబట్టి కూడా అంత తెలుసా? ఇప్పుడు మీకు తెలుసా కదా. ఈ వీడియో తమ్నేల్ పెట్టకుండా చేస్తాం. కాదు బ్రో, తమ్నేల్ పెట్టకపోతేనేమో వ్యూస్ రావు, తమ్నేల్ పెడితేనేమో సర్ప్రైజ్ లీక్ అయింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? అది పరిస్థితి. మరి తమ్నేల్ చేయబట్టి సగం పోసుకుంటా. ఈ బ్లాగ్ వచ్చేసరికి కమ్యూనిటీ పోస్టులు ఉంటది. ఇవాళ టిఫిన్ కిషోర్ బ్రో టిఫిన్ చేపిస్తా అన్నాడు. మేము చేసినాం బ్రో. అందుకే సారు కిషోర్ సార్ ఒకసారి ప్రశాంత్ సార్ తిన్నారా. ఆర్టిస్టులు అందరూ ఇలా షూట్ ఉన్నాయి, షూట్ పోతారు ఆల్రెడీ. ఎవరైతే షూట్ లో లేనున్నారో మేము అక్కడికి పోయి బర్త్డే సెలబ్రేట్ చేస్తాను. సర్ప్రైజ్ అది కూడా సర్ప్రైజ్ ఏం లేదు, తమిళ లో పెడతాను. సిల్వర్ బటన్ వచ్చింది మనకు కూడా. ఛానల్ కు 100K సబ్స్క్రైబర్స్ దాటిపోయారు, ఇప్పుడు 178K ఉన్నారు. కాకపోతే అది వాళ్ళ సర్ప్రైజ్, అరవింద్ సర్ప్రైజ్. ఇది మా తరఫున మేము ఇచ్చే గిఫ్ట్. అది ఇన్ని రోజులు అడిగిలుగా మర్విన్ అంటే ఎవరని చూపిస్తాం. అండ్ ఇంకొకటి కూడా ప్రశాంత్, ఎంత కోఇన్సిడెన్స్, మన అరవింద్ బర్త్డే రోజు ఛానల్ అదేంటిది సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అదేంటి నిన్ననే వచ్చింది, ఇవాళ బర్త్డే, దాన్ని ప్యాక్ చేయించడం అనుకోకుండా. ఇప్పుడు హైదరాబాద్ ఉంటాడు మన బుడ్డోడు కాబట్టి అక్కడ దాకా పోవాల్సి వస్తుంది. ఓకే, అయితే ఆర్టిస్టులు ఇలా షూట్ ఉన్నది కాబట్టి యాక్చువల్ గా వాళ్ళు మిస్ అవుతారు. అవును, సాగతేడి అదే షూట్ ఉన్నది వాళ్ళ షూట్ లో వీళ్ళు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా తెర వెనకాల బ్యాచ్, ఇది తెర ముంగడ బ్యాచ్. వీళ్ళు కూడా ఇతను మీకు తెలుసు ఆల్రెడీ. మన పెళ్లి కొడుకు గణేష్ ఉన్నాడు, పెదాపు ఉన్నాడు. రమ్మన్ మన అసలు ఛానల్ లో ఫస్ట్ వీడియో వీళ్ళిద్దరు. బాగా పరిచయం చేయాల్సింది ఎనుకుంటే మాకు బుక్కడు బో మొత్తం మా పెద్దమ్మలే ఏమంటారు, మధ్యాహ్నం మేము అలసిపోయి వచ్చే టైం వరకు ఫుడ్ అన్ని రెడీ చేసి మాకు బ్రేక్ టైమ్ లో ఇట్లా ఎనర్జీ సాయ పోతుంది, మాకు అన్ని పెట్టి పంపించేది. మా పిల్లలు తినపోతే 2 తిట్లు కూడా తిడతాయి తినులే అని. చెప్పాలి. ఫస్ట్ వీడియోలో ఏమంటారు, ముసలోళ్ళ ఫోటోస్, ఫస్ట్ వీడియో ఫోటోషూట్ మన ఛానల్ లో ఫస్ట్ వీడియో ఉంటది వీళ్ళది. అవును కానీ ఇప్పుడు టిఫిన్ ఏదో చేద్దామంటావు ప్రశాంత్? ఇక కార్ నడిపేది ప్రశాంత్. మా ప్రశాంత్ డైరెక్షన్ కాదు, ఈ డైరెక్షన్ కూడా ఎత్తాలని చెప్తాను నేను. హన్మకొండ ఇప్పుడు మనం 25 రూపాయలు టిఫిన్ అన్నామా, క్వాలిటీ క్వాంటిటీ ఓకే, ఆ రేటు కాడ సెట్ అయిపోతుంది, బానే ఉంటది. ఇప్పుడు మనం దాటేసేసాం. అంతకుముందు 10 రూపాయల టిఫిన్స్ అని ఆయన ట్రెండ్ స్టార్ట్ చేసింది. గుడి పక్క రైట్ సైడ్ ఒకసారి ఏమనిపిస్తుంది తెలుసా, కిట్టన్ చేసినప్పుడు అది మంచి లేదని ఎవ్వరన్నా ఒక్కలన్నా అనిపిస్తుంది. 100% అందరూ అన్నారు. నువ్వు ఏడ తిన్నా కూడా అది ఒక్కసారన్నా నీ నోట్లోకి వెళ్ళి సూపర్ ఉన్నది. 25 రూపాయలు టిఫిన్ ఎందుకు మంచిగా ఉన్నారన్నా తిన్నాక చెప్పాలి. నేను లేదుగా అప్పుడు.
నేను వినాలి నేను నోట్లోకి వెళ్ళి మంచిగున్నా కదా. మీరు ఏదో టిఫిన్ టోల్ ఇట్లా అది అని చెప్పి మళ్ళీ ప్రశాంత్ డీజిల్ లేదా వెహికల్ ప్రశాంత్ లేదన్నా కొట్టియాలి. అది బండి తెచ్చుకునేటప్పుడు డీజిల్ చూసుకోవా ఇంటికాడ? అంటే ఇంటికన్నా బంక్ ఉంటుందా? లేదా మీ ఇంటికాడ? మేమంతా నిరుపేదోళ్ళం. అంతేనా? నాకు తెలియదు కదా. అంటే నేనేమనుకున్నా అంటే ఇంటికాడనే చూసుకొని క్యాన్లలో పోసుకొచ్చుకొని చూసి ఇప్పుడు కొట్టిస్తాను. ఓహో క్యాన్లలో పోసుకొచ్చుకొని ఆయన నిప్పుకొచ్చుకుంటారు అన్నట్టుగా నేను అది ట్రాక్టర్ గా అన్న బంక్ కాడికి పోయి తెచ్చుకొని కొట్టుకోవచ్చు. నాకు తెలియదు కదా, అట్లా నేను అడుగుతాను. గంట అయితే లేదు, మనం బయలుదేరి తిప్పి కొడితే 30 కిలోమీటర్ రాలేదు. ఆకలి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేసాను. అది కాదు కిషోర్, అంటే ఇక ఇది కూడా ఒక పనే కదా, తింటే అయిపోతుంది కదా. నువ్వు ఏం చేసినావు? 4 గంటలకు లేచి 4 గంటలకు లేచి ఏం చేసినామంటే స్నానం చేసి రెడీ అయ్యి వచ్చినాం. 4 గంటల నుంచి 6 గంటల దాకా రెడీ అయినావా? 2 గంటలు ఏం చేసినావు? మీరు లేట్ చేసిళ్ళు, మీరు వెయిట్ చేయించిళ్ళు. మేము వెయిట్ చేసినాం, గణేష్ కోసం మేము వెయిట్ చేసినాం. లేట్ చేయలేము, మీరు వెయిట్ చేసి మమ్మల్ని లేట్ చేయించిళ్ళు. మేము రెడీ అయ్యి కమలాపూర్లో కూర్చున్నాం. గింత పొద్దున పాన్ షాప్ కాడ ఏం చేస్తాను ప్రశాంత్? టిఫిన్ తినే టైంకు స్ప్రైట్ ఎందుకు? డిఫరెంట్ గా ఉండాలన్నా, ఊకే డిఫరెంట్ అంతేనా? మనశ్శాంతి అది నిలుస్తలేదు కదా నేను అసలు ఏం మాట్లాడలేదు ఇక్కడ, ఏం మాట్లాడలే. అన్నుడే లేటు. నేను ఎట్లా మాట్లాడతానా? ఎట్లా మాట్లాడతా? ఫుల్ లైట్ గా మాట్లాడతాను. నువ్వా కొడతారు కానీ నీ బండి ఉన్నప్పుడు ఎవరైనా నచ్చి మంచి లేదంటే ఏమనేది డైరెక్ట్ చెప్పమనేది. అంటే మంచి లేదు అని అంటే నేను రెస్పాండ్ అయ్యేది, నేను అడిగేది అన్న నీకు మంచి లేకపోతే అంటే ఏ పర్పస్, అంటే నీకు చట్నీ బాగాలేదా లేకపోతే దోశ మంచి లేదా కస్టమర్ దగ్గర ఎక్కువ అడిగేది. వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకునేది, మళ్ళీ చేంజెస్ చేసేదా? చేసేది. మాస్టర్ ను తీసేసి వేరే మాస్టర్ ను పెట్టేది. మాస్టర్నే తీసేసేదా? అంత డెడికేషన్ అన్న. ఉప్పు తక్కువ అయిందంటే మాస్టర్ ను తీసేది. కాదన్నా ఇంత డెడికేషన్ ఉండదు, ఉప్పు తక్కువైందని మాస్టర్ని తీసేస్తారా? నాకు రంకుమోగుడు మా తమ్ముడే కానీ నాకు రంకుమోగుడు రోడ్ ఎక్కిలాడు రంకుమోగుడు లెక్క తయారవుతాడు. వాడు చట్నీ మంచిగా ఉన్నాడు, అప్పుడు నీ దగ్గర తిన్నదానికి ఇప్పుడు చట్నీ మంచిగా ఉన్నాడని చెప్తాడు. వన్ బై వన్ ఇటు ఇచ్చేసాడు. ఇంకా క్యాప్లు ఉన్నాయి గణేష్. బ్యాక్ సైడ్ పడ్డాం. చూడండి, నా పేరు ఇక్కడ రాస్తున్నాం. వచ్చిన వాళ్ళందరి లిస్ట్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళ మొబైల్ నంబర్స్, డోనర్స్ నేము, ఫోన్ నంబరు, పెయిడ్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇవన్నీ ఉంటుంది. లంచ్ చేస్తే లంచ్, తర్వాత డిన్నర్ అయితే డిన్నర్, ఇవన్నీ ఇట్లా రాస్తుంటారు. ఇది పెద్దగానే చేసుకుందాం పాప, మనం తమ్ముని బర్త్డేకి వీళ్ళ క్లాస్మేట్ పిలుద్దాం, ఈమె క్లాస్మేట్ కూడా పిలుద్దాం అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం ఆల్మోస్ట్ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 3 o'clock మేము కూడా ఏమేమి చేద్దాం, ఈ మెన్యూ ఎట్లా, ఆ మెన్యూ ఎట్లా, మా అపార్ట్మెంట్ వాళ్ళను ఎవరెవరు గెస్ట్లను పిలుద్దామని మేము ఆలోచిస్తున్నాం అన్నట్టు. ఆలోచిస్తుండే ఆల్ ఆఫ్ ఏ సడన్ అరవింద్ వచ్చి నాకు ఏ సెలబ్రేషన్స్ వద్దు, నేను పూర్ పీపుల్ తోటి సెలబ్రేట్ చేసుకుంటా అని అన్నాడు అన్నట్టు. కావాలంటే నేను మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తా, కాకపోతే మాత్రం పూర్ పీపుల్కి మనం అక్కడ ఒక రోజు మనం తినేదే వాళ్ళకి పెడదాము, మనం పోయి ఆడ తిందాము అని అన్నాడు అన్నట్టు. ఆల్ ఆఫ్ us 4 years బర్త్డే బాయ్, మేబీ యూట్యూబ్లో వీడియో చూసిండో ఏం చూసిండో తెలియదు, కానీ సడన్గా దెన్ మేడంకి కాల్ చేశాను. మేడం కూడా లిఫ్ట్ చేయలేదో లేకుంటే సంథింగ్ హ్యాపెండ్.
మళ్ళీ నాకు ఎంబడే వితిన్ 2 సెకండ్స్లో నిర్మలా మేడం మనకి ఏం చేసిందంటే రెస్పాండ్ అయ్యింది. అనుడితోటి ఇంకా నేను వాట్సాప్ కాల్ చేశాను, మేడం తోటి మాట్లాడాను. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ మాట్లాడాను మేడం తోటి. ఇట్లా అది ఇది అన్నీ చెప్పింది. పిల్లలు ఉంటారండి మేడం, కొంతమంది ఇంకా మన పిల్లలు అంటే మన పిల్లలు మీ గురించి చెప్పింది, అన్ని విషయాలు ఎలా ఉన్నారు, ఇదేంది అదేంది మీ గురించి అందరి గురించి చెప్పింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ముగ్గురు పిల్లలతో మీరు కూడా పిల్లలే అందరూ. ఓకే, సో May 3కు తన బర్త్డే ఉంది, ఫస్ట్ బర్త్డే తనది. బాబు తన బాబు మా బాబాయ్. నాకు ముగ్గురు పిల్లలు నాకు అందరూ ఇద్దరు ఒకళ్ళు అనుకుంటారు కానీ మాకు ముగ్గురు పిల్లలు. సో తనది May 3కు ఫస్ట్ బర్త్డే ఉంది. ఫస్ట్ బర్త్డే మార్నింగ్ వీలైతే మీరు ఉంటారో ఇక్కడ ఉండరో కానీ May 3 రోజు సో ఆఫ్టర్నూన్ వస్తాము. సో దట్ May 3 రోజు కూడా. అండ్ దెన్ ఇంకేముంది, ఇక ఆల్ ఆఫ్ సడన్గా ఇట్లా అయింది. మార్నింగ్ మీ దగ్గరికి వచ్చి కలిశాను, మీరు ఎవరు లేరు, అందరు స్కూల్కి వెళ్ళిపోయారు, ఒకలో ఇద్దరు ఉన్నారు యాక్చువల్గా మార్నింగ్ వచ్చినప్పుడు. యాక్చువల్గా ఫస్ట్ మేడం తోటి నేను 30,000 అన్నాను, మాకు ఇది ప్రాబ్లం ఉంది అనుడితోటి నేను ఏం చెప్పానంటే, మేడం 50,000 ఇస్తాను, ఫుడ్ సపరేటే, 50,000 మీ బిల్డింగ్ ఏదో లీకేజ్ అవుతుంది అంటారు కదా, మీరు కూడా అన్నారు కదా, మనకు ఏది మన వర్షాకాలంలో పైనుంచి 2 బిల్డింగ్ల అటాచ్మెంట్ మధ్యలో లీక్ అవుతుంది అన్నారు కదా. ఇచ్చేసే కెంటు, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం చెప్పు? పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికా? ఎందుకు నీకు అట్లా ఎందుకు అనిపించింది చేయాలని? లుక్ దేర్ కెంటు, ఏమున్నాయి? వాటర్ ఉన్నాయా? ఈ చారిటీ అడ్రస్ చెరీస్ హోమ్ ఫర్ గర్ల్స్, అభ్యుదయ నగర్, సాయిబాబా నగర్, కిస్మత్పురా రోడ్, హైదరాబాద్. మీలో ఎవరన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకున్న వారు కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడికి వెళ్ళి ఆ మేడంకి ఒకసారి ఫోన్ చేసి మీరు కూడా డొనేట్ చేయవచ్చండి. బర్త్డేకి యూట్యూబ్ ఛానల్ డైరెక్టరు, యాక్టరు, ఇంకో యూట్యూబ్ కనెక్ట్ యాక్టరు, క్రియేటర్ యాక్టరు, వీళ్ళందరూ వచ్చిళ్ళు. మా అరవింద్ కి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఫోకస్ చేసుకో, ఫోకస్ కరో. What is this? Silver button? Play button. So, Arvind code open చేయడానికి బర్త్డే కోసం వెయిట్ చేసి అరవింద్ తీసుకొచ్చినావా? Marvin videos. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. నెక్స్ట్ మా అరవింద్ నెక్స్ట్ బర్త్డే కల్లా మాకు గోల్డ్ బటన్ రావాలని కోరుకుంటున్నాం. దిస్ ఈజ్ సిల్వర్ బటన్. Congratulations.
బర్త్డే నైట్ అయితే అయిపోయింది. ఎర్లీగా ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది బయలుదేరినాం. మీరంటే 10 గంటల వరకు ఇంటికాడ ఉండాలనుకుంటాను. మళ్ళీ అలా షూట్ ఉన్నది, ఇక చూద్దాం ఎంత టైం అవుతుందో. ఇప్పట్లాగానే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్విన్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.